శ్రీ గురుభ్యో నమః. మకర రాశి జాతకులకి 2024 ఫిబ్రవరి 1వ తేదీ గురువారంతో ప్రారంభమై 10వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి తొలి 10 రోజుల్లో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక మొదటి పాయింట్కి వస్తే 1వ తేదీ ఉదయం నుంచి 6వ తేదీ ఉదయం 7:35 వరకు ఉన్న టైం అంతా కూడా ఫుల్లీ ఫేవరబుల్. ఆ ఫేవరబుల్నెస్ ఏ స్థాయిలో ఉంటుందంటే అనుకున్న దానికంటే ఎక్కువగా ఉంటుంది. ఏదో జరిగిపోతుంది, పని అయిపోతుంది అనుకుంటే అది అద్భుతంగా జరిగే అవకాశం వస్తుంది. మీరు ఊహించిన దానికంటే కొంచెం ఎక్కువగానే ఫలితం ఉండేటువంటి అవకాశాలు వస్తాయి. అది మీ అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు, లబ్ధిలో కావచ్చు, ముఖ్య కార్యక్రమాల కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో కావచ్చు, ఉద్యోగ, వ్యాపారం, ఉపాధి రంగాలు, కాంట్రాక్టులు, ఏ చిన్నపాటి కొన్ని చిన్న చిన్న సమస్యలు, అది మూలకి పడినటువంటి కొన్ని కార్యక్రమాలు, అవి ఏవైనా కావచ్చు, వాటిల్లో కొంత అనుకూలతలు అంటూ చక్కగా వస్తాయి. అంటే మొదటి 10 రోజులలో దాదాపు ఫస్ట్ 5 days ఊహించిన దానికంటే అనుకూలంగా ఉంటుంది. అయితే ఆ తర్వాత సెకండ్ పాయింట్లో కొద్దిగా సమస్యలు ఉంటాయి. కానీ ఆ సమస్యలు ఉంటాయని ఈ మొదటి 5 రోజుల్లో మీరు మనసుని దాని మీద దృష్టి ఉంచవద్దు. ఎంచేతంటే ఈ రాశి ఫలితాల్లో 2 రోజులు బాగుంటే 2 రోజులు మైనస్ వస్తుంటాయి. ఆ చంద్రుడి యొక్క గమనం వలన అలా జరుగుతుంటుంది. కనుక ఇప్పుడు మీకు మొదటి 5 రోజులు కూడా చక్కగా అనుకూలం ఉన్నాయి. కనుక డెవలప్మెంట్స్ ఎలా చేయాలా, ఏమిటి, అలాంటి దాని మీద మీరు దృష్టి అధికంగా పెట్టడానికి ప్రయత్నం చేయండి. మీరు ఆలోచన వచ్చినప్పుడు ఆలోచనని ఇంప్లిమెంట్ ఆ సమయాన్ని చేయలేకపోయినా ఆలోచన తర్వాత మళ్ళీ గుర్తు రాకపోవచ్చు. కనుక పేపర్ మీద నోట్ డౌన్ చేయడానికి కూడా ప్రయత్నించండి. అంటే ఈ 1, 2, 3, 4, 5 తేదీల్లో ఉన్నటువంటి ఆలోచనని ఏదో ప్రకారంగా నోట్ డౌన్ చేసుకుని పేపర్ మీద. ఈ సమయంలో ఎవరితోనైనా ముచ్చరించిన వారిచ్చిన డీటెయిల్స్ ఏదో ఎక్కడంటే అక్కడ పెట్టేసి ఆ తర్వాత ఆ పేపర్ కనబడకపోతే కొంచెం ఇబ్బంది. ఏదైనా మీరు సేకరించిన సమాచారాన్ని భద్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మరలా ఆ సమాచారం గ్యాదర్ చేయాలంటే కొంచెం కష్టసాధ్యంగా ఉంటుంది. కనుక కొంచెం ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ మ్యాటర్గా భావించుకుంటూ దాన్ని భద్రం చేయాల్సిన ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఈ 5 రోజుల్లో ఉంది. ఇక నెక్స్ట్ రెండవ పాయింట్కి వస్తే 6వ తేదీ ఉదయం 7:35 నుంచి 8వ తేదీ ఉదయం 10:14 వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటుంది. ఒకటి పట్టుకుంటే ఇంకోటి అవుతుంది. ఒక కార్యక్రమం చేయాలంటే ఆ కార్యక్రమానికి కొంత సమయం కేటాయించాలి. ఆ సమయం వృధా అయిపోతుంది. అంటే ఆ కార్యక్రమం ఫెయిల్ అయ్యేటువంటి అవకాశాలు వస్తాయి. ఒక్కొక్కసారి ఒక కార్యక్రమం ప్రారంభం చేయడానికి కూడా మీరు కొన్ని సమస్యలను కూడా కొంచెం ఎదుర్కోవాలి. ఏదో ఒక వస్తువే పర్చేజ్ చేయాలా, అది ఫలానా చోట దొరుకుతుందని తెలుస్తుంది. మీరు దానికోసం వెళ్తారు. వెళ్ళి సమయం అంతా వృధా చేసి విసుగు పుట్టి ఇంతకది అక్కడ లేకపోగా మీరు వెళ్ళిన అడ్రస్ కూడా తప్పు అయ్యేటువంటి అవకాశం వస్తాయి. ఇది ఎవరు చెప్పారండి, మా ఈ వస్తువు ఇక్కడ దొరకదండి, ఫలానా ఎక్కడ దొరుకుతుంది, అది కూడా అనుమానం అండి అంటారు. అందువల్ల తెలిసి తెలియకుండా మీరు ముందుకు అనవసరంగా సమయం వృధా చేసి ప్రయాణాలు అయ్యి ఆ గమ్యం చేరుకొని ఆ గమ్యం చేరిన తర్వాత అక్కడ ఫెయిల్ అయ్యి మళ్ళీ రిక్త హస్తాలతో వెనక్కి తిరిగి రావాలి. కనుక పూర్తిగా వివరాలు తెలిసి 100% అక్కడ అవుతుంది అనుకున్నప్పుడు మాత్రమే మీరు బయలుదేరి వెళ్ళటం మంచిది. అంతే తప్ప ఎవడో చెప్పాడని చెప్పేసి ఏమంటే ఒక వస్తువు కావాలి, ఆ వస్తువు ఫలానా చోట ఉంటుంది, ఫలానా మార్కెట్లో ఉంటుందండి, మొదటి నుంచి 6వ షాపో 7వ షాప్లో ఉంటుందండి, అక్కడ తప్పకుండా దొరుకుతుంది, కొంచెం కాకపోతే ఒక రేట్ ఎక్కువ, అది చెప్పగానే మీరు ఏమైనా వెళ్ళిపోతారు. మీ సమయాన్ని వృధా చేసుకుని వెళ్తారు. దానివలన అటు మీ పని ఆగిపోతుంది, సమయం కూడా పోతుంది, డబ్బు ఖర్చు అయిపోతుంది. దీనివల్ల ఒక్కోసారి దీంతోపాటు ఆ రోజున ఒక ముఖ్య కార్యక్రమం ఏదైనా ఉంటే మీరు ఏదో టెన్షన్స్ వల్ల ఆ కార్యక్రమం కూడా మర్చిపోతారు, అది కూడా ఫెయిల్ అయిపోతుంది, పప్పులో కాలేసిపోతారు. అంటే
ఈ ఇప్పటికిప్పటికి వెళ్ళాల్సిన కార్యక్రమం పాటు అసలు వెళ్ళవలసినటువంటి కార్యక్రమం కూడా ఫెయిల్ అయ్యే అవకాశం వస్తుంది. ముఖ్యంగా మీకు ఏదన్నా కోర్టు వాయిదాలు అలాంటివి ఏదన్నా ఈరోజు డ్యూ డేట్స్ ఉన్నాయనుకోండి, గుర్తుపెట్టుకోండి, అక్కడికి వెళ్ళాలా, తప్పకుండా అటెండ్ కావాలి. ఇలాంటివి ఉన్నాయనుకోండి, ముఖ్యంగా వాటికి ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ 3వ పాయింట్, అది 8వ తేదీ ఉదయం 10:14 నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం. ఇది కొంత మొదటి పాయింట్ అంత గొప్పగా ఉండకపోయినా మొదటి పాయింట్ కంటే బెటర్మెంట్, ప్రశాంతత వస్తుంది. అనుకూలత కనపడుతున్నట్టుగా ఆశలు చిగురుస్తుంటాయి. ఆ ఆశలు చిగురించిన ఆశలు కూడా ఇవి నకిలీ ఆశలు కాదు, నిజమైన ఆశలుగానే భావించాలి. మనసు విప్పి మాట్లాడేటువంటి వ్యక్తులు కొంచెం ఇచ్చేటువంటి తీపి ఊరట్ల కలిగినటువంటి నిర్ణయాలు కొంత మిమ్మల్ని మనసును హత్తుకుంటాయి. అందుకే మానసిక ప్రశాంతత, శారీరక ప్రశాంతత, ఈ 2 ప్రశాంతతలు మీకు లభిస్తాయి. 8వ తేదీ ఉదయం 10:14 నుంచి 9th ఫుల్ డే, 10th ఫుల్ డే, మొత్తం మీద 2.25 రోజు కొంత బెటర్మెంట్గా వస్తాయి. పై అధికారులతో కావచ్చు, కొత్త అధికారులతో కావచ్చు, సహ ఉద్యోగులతో కావచ్చు, కొత్తగా పరిచయం వ్యక్తులతో కావచ్చు, ఎవరితో అయినా సరే మీ యొక్క స్థితిగతులు కొంతవరకు బెటర్మెంట్గా ఉంటాయి. ఆర్థికంగా కొంత ఖర్చు అయినప్పటికీ కూడా కొంత ప్రశాంతత దొరికింది కదా అనేటువంటిది మాత్రం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు 6-7 తారీఖులో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. 6వ తారీఖు వచ్చేసి ఆ రోజు మూలా నక్షత్రం, మంగళవారం. ఆ రోజు మంగళవారం మధ్యాహ్నం రాహుకాలం 3 to 4:30 రాహుకాలం ఉంటుంది. వీలైతే ఆ రాహుకాల సమయంలో కొంచెం నిద్రపోకుండా కొంచెం మేలుకొని ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీరు వాడేటువంటి సెల్ ఫోన్ కూడా ఉంటుందనుకోండి, అది కూడా మ్యూట్లో ఉండకుండా జాగ్రత్తగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక నక్షత్రాలు ఉన్నాయి, వ్యతిరేక నక్షత్ర సమయాలు కొన్ని నక్షత్రాల వారికి. ఆ సమయాలు ఏమిటో అవి కూడా తెలుసుకుందాం. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి మకర రాశి జాతకులకి 5వ తేదీ ఉదయం 7:54 నుంచి 6వ తేదీ ఉదయం 7:35 వరకు ఇది అన్ఫేవరబుల్ టైం, అనుకూల సమయం కాదు. రొటీన్ కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇక శ్రవణ నక్షత్ర జాతకులకి 6వ తేదీ ఉదయం 7:35 ప్రారంభమై 7వ తేదీ ఉదయం 6:27 వరకు ఇది కూడా అనుకూల సమయం కాదు, అన్ఫేవరబుల్ టైం, రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. ఇక 3వది ధనిష్ఠ నక్షత్ర మొదటి 2 పాదాల్లో జన్మించినటువంటి జాతకులు, వీరికి 7వ తేదీ ఉదయం 6:27 నుంచి 8వ తేదీ ఉదయం వేకువజామున 4:37 వరకు ఇది కూడా అనుకూల సమయం కాదు, విసర్జనీయ సమయము, వ్యతిరేక సమయము, రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. ఇక ఇవి నక్షత్రాల జాతకులు చెప్పే సమయాలు. ఇవి కాకుండా ఏ నక్షత్రంలో జన్మించినప్పటికీ కూడా మరొక 3 సమయాలు తొంగి చూస్తున్నాయి. అవి ఏంటంటే 1వ తేదీ మధ్యాహ్నం 2:03 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు, అది మొదటిది. 2వది 5వ తేదీ ఉదయం 5:45 నుంచి 5వ తేదీ సాయంత్రం 5:24 వరకు, జస్ట్ నియర్లీ 12 అవర్స్ ఉంటుంది. ఇది కూడా అనుకూల సమయం కాదు, రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. ఇక 3వది 8వ తేదీ మధ్యాహ్నం 11:17 నుంచి 8వ తేదీ రాత్రి 9:42 వరకు, ఇది కూడా వ్యతిరేక సమయము. కనుక 1వ తేదీ చెప్పింది, 5వ తేదీ చెప్పింది, 8వ తేదీ చెప్పింది, ఈ 3 సమయాల్లో కూడా ముఖ్య కార్యక్రమాలకు వెళ్లకుండా రొటీన్ కార్యక్రమాల వైపు వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. శుభం.